రెబల్ స్టార్ ప్రభాస్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా అతడు చాలా కాలంగా పాన్ ఇండియా స్టార్గా వెలుగొందుతూ భారీ చిత్రాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తున్నాడు. అదే సమయంలో కోట్ల వసూళ్లను సాధిస్తూ బాక్సాఫీస్ బెండు తీస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ప్రభాస్ సలార్ మూవీతో భారీ హిట్ని అందుకున్నాడు. సలార్ హిట్తో తిరిగి ఫామ్లోకి వచ్చేసిన రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు తన కొత్త సినిమాలపై ఫోకస్ చేశాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే పట్టాలంకించిన పలు ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడు. అందులో టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందించే మూవీ ఒకటి ది రాజాసాబ్ అనే టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతుంది. రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబోలో హర్రర్ కామెడీతో రాబోతున్న ది రాజాసాబ్ సినిమాను సీక్రెట్గానే మొదలుపెట్టి చాలా షెడ్యూళ్లను జరుపుకుంటూ వచ్చారు. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన 40% వరకు పార్ట్ను కూడా కంప్లీట్ చేస్తున్నారు. మిగిలిన దానిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజాసాబ్ సినిమా రిలీజ్ గురించి చాలా రోజుల నుంచి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. దీన్ని 2024లోనే విడుదల చేస్తారని కాదు, 2025లో తీసుకువస్తారని టాక్ వినిపిస్తుంది. దీంతో ప్రభాస్ అభిమానులు అయోమయంలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా ది రాజాసాబ్ రిలీజ్ డేట్ గురించి ఒక న్యూస్ బయటికి వచ్చింది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ మూవీని ఈ ఏడాది డిసెంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారంట. కల్కి 2898 AD సినిమా పూర్తయిన తర్వాత నుంచి ప్రభాస్ ఈ మూవీ షూటింగ్లో పాల్గొననున్నాడని కంప్లీట్ చేయబోతున్నారంట. అలా ఈ చిత్రం ఈ ఏడాదిలోనే తీసుకువస్తున్నారంట. అంటే చాలా ఏళ్ల తర్వాత అతని నుంచి ఒకే సంవత్సరంలో 2 చిత్రాలు రాబోతున్నాయన్నమాట. ఇదిలా ఉండగా ది రాజాసాబ్ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాలవిక మోహన్నాన్, రితిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం ఇస్తున్నాడు. ఇంకా మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.